వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తాళరేవు మండలం ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవం. వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పేరుకుపోయిన చెత్తను తొలగించిన పారిశుద్ధ్య సిబ్బంది. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు, ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేసిన యానాంలో ఉన్న యానాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాళరేవు మండల ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మండల అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తాళరేవు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు అత్యవసర వైద్య సేవలు బాగా జరుగుతున్నాయని, పేద ప్రజలకు సైతం వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు గ్రామీణ వైద్యులు సైతం ఇక్కడికే రిఫర్ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న వైద్యురాళ్లందరూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా తాళరేవు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు విశేష సేవలు అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె స్నేహలత, మహిళా వైద్య నిపుణులు డాక్టర్ పివి సౌజన్య, డాక్టర్ జి నిసిరిల్తో పాటు మహిళా వైద్య సిబ్బందిని దుస్సాల్వాతో సత్కరించి సన్మానించారు. మండల కార్యదర్శి ఎస్కే రహమాన్ షరీఫ్, కోశాధికారి సిహెచ్ మోహన్, పట్నాల భాస్కర్రావు, ఎంఎస్వి ప్రసాద్, యానాం అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, డి ప్రసాద్, వెంకట్, మణికృష్ణ, ఎంసీహెచ్ సత్యనారాయణ, ఆర్ రవి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ అత్తిలి బాబురావు, వాకపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. మా గ్రామీణ వైద్యుల తరఫున మేడం గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా వేళ మంచిదే శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అందరూ ఒకసారి కెమెరా చూడండి, చిన్న స్మైల్. మరి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మరి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా, కాకినాడ మళ్ళీ తాళరేవు మండలం ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అధ్యక్షులుగా ఈరోజు తాళరేవు మండలంలో నందు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా బాగా నందు మరి బాగా సిహెచ్కి సూపరింటెండెంట్ గారైనటువంటి మేడం గారు పర్మిషన్ తోటి మా గ్రామీణులు అందరం కలిసి, మా కమ్యూనిటీ పారామెడిక్స్ గ్రామీణ వైద్యులు అందరం కలిసి ఈ రోజున మహిళా వైద్యురాలందరికీ కూడా, మళ్ళీ వారి స్టాఫ్, మహిళా స్టాఫ్స్ అందరికీ కూడా మా గ్రామీణ వైద్యం తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మరి మా మండలం తరఫున, కాకినాడ జిల్లా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. ఇప్పుడు మీకు మీ ప్రాంతంలో ఉంటాం, మీ అడుగుజాడులో నడుస్తామని మా గ్రామీణ వైద్యం తరఫున హామీ ఇస్తున్నాం మేడం. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐపోలవరం మండల స్థాయిలో మహిళా దినోత్సవ వేడుకలను మండల ఆఫీసులో జరిగిన వేడుకల్లో పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఐసీడీఎస్ విస్తరణ అధికారి నాగలక్ష్మి, డాక్టర్ పల్లెపు వెంకటేశ్వరరావులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రంగాలలో ప్రతిభ కనపరిచిన ఐపోలవరం హైస్కూల్ విద్యార్థిని నక్కా సత్యకమల శ్రీమీనన్ను గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుత్తినదీవి విస్తరణ అధికారి మీనాక్షి, స్థానిక మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఐపోలవరం మండలం పాత ఇంజనం గ్రామ పంచాయతీలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవం మహిళా పోలీసు శ్రీదేవి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ విజయలక్ష్మి, ఏఎన్ఎం అనంతలక్ష్మి మరియు గ్రామంలో ఉన్న మహిళా సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, మహిళా వార్డు సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొని మహిళా దినోత్సవం గురించి ప్రసంగించారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక అంశాలను చర్చించి వాటి పరిష్కారానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయిందని పలువురు మండిపడుతున్నారు. తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో శనివారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. యానం నుండి ద్విచక్ర వాహనంపై ద్రాక్షారామం వైపు వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్లను మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎక్స్చేంజ్ పోలీసులు తరుముకుంటూ వెంబడించడంతో ఆ యువకులు లారీని ఢీకొట్టగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయి మరో యువకుడికి గాయాలైన సంఘటన జరిగింది. ఇంజరంలో ఈ సంఘటన జరగడంతో సమీపంలోని గ్రామస్తులంతా ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుంకరపాలెం ప్రొహిబిషన్ ఎక్సైజ్ చెక్పోస్టు ముట్టడించి ఎక్సైజ్ పోలీసులను నిలదీశారు. ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కారణంగానే నిండు ప్రాణం పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మేమేమీ తెరవలేదని, మాకు ఏమీ తెలియదని ఎక్సైజ్ పోలీసులు చెప్పడంతో స్థానికంగా చూసిన గ్రామస్తులంతా మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు పట్టుకెళ్తే ఇక్కడ తోట ఆపి రైట్స్ ఉన్నాయా లేదంటే వాళ్ళు బండి పట్టుకెళ్తే కూడా ఫాలో అయ్యే రైట్స్ ఉన్నాయా? సరే ఇప్పుడు అతను సరిపోతుంది మరి దానికి ఏం చేస్తా చెప్పండి సమాధానం. పోగొద్దు బాగా చాలా దూరమే పోగొద్దు చనిపోడు బయటకు వచ్చింది. కూడా ఫాలో అయిపోతా బాడీ కోసం అడిగినా మీరు ఏం చేశారా వాళ్ళకి మాత్రం కుటుంబానికి న్యాయం చేయాలి కాదంటలేదు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల ఇరిగేషన్ ఆఫీసు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్లరేవు మండలంలో దాల్వ పంట ప్రారంభంలోనే అధికారులను ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారని అడగ్గా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పి ఈ రోజు కౌలు రైతులు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టపోతున్నారని, ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు. ఈ భూములన్నీ పంటలు పండినట్లయితే 50 బస్తాల చొప్పున ఎకరానికి 70,000 వచ్చేవని అన్నారు. నేటికి 1000 ఎకరాల పైబడి పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో పంట నష్టపరిహారం ఎకరానికి 50,000 ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు పాలెపు ఈశ్వరరావు, కార్యదర్శి సల్లా సంతోష్ కుమార్, పితాని సత్యనారాయణ, పిల్లి నూకరాజు, మేడిశెట్టి ఏడుకొండలు, గుత్తుల మహేష్, గంజా శ్రీనివాస్, కె డేవిడ్ రాజు, మేడిశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి రాము, సత్యనారాయణ రాజు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. 3 రోజులు వంతు ఎక్స్టెండ్ చేయించండి, రైతులు మొత్తం ఇలా ఈ బీట్లు మారిపోయినా సేలు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే మేము కలెక్టర్తో మాట్లాడి మీకు ఏదో సలహా చెప్తా ఉన్నారు. అది కూడా ఏం జరగలేదు. ఇప్పుడు మేము అనుకున్నాం ఏంటి ఆర్డర్ ఒక కలెక్టర్ లేని తర్వాత ఒక కలెక్టర్ వచ్చారు, ఆయన ద్వారా మాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి ఇవాళ మేము ఒక ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుని రోడ్డు ఎక్కాం సార్. ఇవాళది ఇప్పుడు మాకు తక్షణంగా న్యాయం జరగకపోతే మేము రైతులు ఆత్మహత్య చచ్చిపోవడం తప్ప ఇది మా ఎటువంటి మాకు పరిస్థితులు మేము ఇలా ఉన్నది. అది ఇదేని మా చెప్పండి, మాకు తక్షణంగా మాకు నీరు అందించాలి మా పంట పొలాలకి, లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవడం సావడం జరుగుతుందండి. ఇది పితాని సత్యనారాయణ నా పేరు, మాది మల్లవరం పంచాయతీలో సార్. అంటే ఇప్పుడు మాకు రమామి పొట్టలో దగ్గరకు వచ్చేసినాయి సార్. ఇప్పుడు దాకా కూడా అప్పుడే 20 రోజులు మడిచి 30 రోజులు మడిచి ఒక నీళ్ళు లేవు. ఒక తడి వస్తే కొన్ని చేలు బయటపడిపోతారు. అలాగైనా మాకు వాటర్ పంపించమని మేము గుమ్మత్తాల దగ్గరికి మన వీళ్ళ దగ్గర తిరుగుతాం. ఇదిగో రేపు వస్తుంది మాపు వస్తుంది అన్నారు తప్పండి, వాటర్ రావట్లేదు సార్. అయితే మేము మొన్న ఏం చేయరు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్సీ గారు వీళ్ళందరూ మొత్తం మా ఊరికి శివకు వచ్చేసారు సార్. వచ్చి చూసి మీకు ఎందుకు 2-3 రోజులు మేము అన్ని తడిపేస్తామన్నారు. సరే అమ్మదంగా గంపుడు ఆస్తి మేము అవలబడాలు సజ్జానికి పోయి మాడుకున్నాం. ఇప్పుడు ఉన్న నీరు కూడా రావట్లేదు సార్, మొత్తం ఆగిపోయింది సార్. మొత్తం ఇంకేమీ లేదు. ఎక్కడ వరకు మన మల్లవరం చివరికి ఆగిపోయింది సార్ మొత్తం వాటర్. ఇప్పుడండి ఎకరానికి 25,000 30,000 అయిపోయినాయండి. మొత్తం పెట్టుబడులు అయిపోయి సార్. ఒక మనిషిని పెడితే 1000 రూపాయలు పెడితే కానీ రావట్లేదు కూలోడు. ఇలా యానా వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. యానా వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. గత 5 రోజులుగా యానాంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. దీంతో పెళ్లి ప్రతినిధి మల్లాడి ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 ట్రాక్టర్లో 100 మంది పారిశుద్ధ్య సిబ్బందిచే యానాంలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా యానాంలో ఉన్న మహిళలకు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామూర్తి, శ్రీధర్, శ్రీమంతుల, చెక్కల అరుణ్ కుమార్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో యానాంలో ఉన్న మహిళలకు చీరలు, ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేశారు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా యానాంలో ఉన్న మహిళలకు యానాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామూర్తి, శ్రీధర్, శ్రీమంతుల, చెక్కల అరుణ్ కుమార్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో యానాంలో ఉన్న మహిళలకు చీరలు, ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేశారు. సమాజంలో మహిళలు ఇంకా మేలుకోవాలని, మహిళలు ఇంకా ఎదిగి యానాం భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేలా స్థాయిలో ఉండాలని తెలియజేయటం జరిగింది. యానాంలో ఉన్న జనాభా మహిళలు ఎక్కువ ఉన్నారని తెలియజేయటం జరిగింది. ఎవరున్నో నాకు ఇచ్చుకున్నారు, మరి పయ్యోకి ఇచ్చారా? అదన్నో కానాలు అవుతాం.
దాని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా దాని గురించే నిన్న కూడా మాట్లాడతాం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ గవర్నమెంట్ సెంట్రల్ స్కీమ్ ఆ స్కీమ్లో చేసే విధానం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ బాగుంటున్నప్పుడు ఇప్పుడు వైద్యంగా తెలుసుకుందాన్ని మీరన్నట్టు 4-5 లక్షల రూపాయలు పని చాలా ఎక్కువ, అది సరిపోతుంది. దాని గురించి ఏంటంటే పార్టీ తరఫున 3 రోజులు కూడా దాని కార్యక్రమం డిపార్ట్మెంట్లో కలిసి అది ఏ విధంగా దాంట్లో వర్కింగ్ చేస్తున్నా సార్. మనకి బండి బండి తిరిగిపోతే ఇంక ఎక్స్ట్రా తీయమని చెప్పేసి ఆరం డాక్టర్ చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్ళి అడిగితే ఇది ఎక్స్రే మామూలు చెక్ చేయాలి, సిటీ కాబట్టి చెక్ చేయలేదు. చికెన్ అన్నారు ఎక్స్రే తీయట్లేదు, 6 వారాలు మిషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి సీరియస్ పంపిస్తారంట. దాని గురించి కూడా మేము అడుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అందులో అన్ని సంబంధించి పెడితే స్కానింగ్లు కానీ ఏదైనా పెట్టమని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా పెడితే మనకి కిడ్నీ హాస్పిటల్ చాలా మంది పర్లేదు, డాక్టర్స్ ప్రైవేట్ పనికి వచ్చి డాక్టర్ మంచి కార్యక్రమం అమల్లో పెట్టాలి. మంచి సార్. ఇప్పుడు దాంట్లో డాక్టర్ లేకుండా ఏ లేకుండా కిడ్నీ హాస్పిటల్ ఓపెన్ చేసి అలా ఇచ్చారు తప్ప దాంట్లో సరైన వైద్యం చేస్తాను సార్. గవర్నమెంట్ అనేది పూర్తిగా పనిచేయట్లేదు కాబట్టి దానికి ఒక టెండర్ కార్యక్రమం పెట్టాలి. ఆధారం కూడా అలాగే మహిళా దినోత్సవం కార్యక్రమం చేయడానికి కారణం మీరందరూ మహిళలందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది భయాందోళన కాకుండా మా ముందు నుంచి మాకు సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఇదివరకు సమస్య అడగాలంటే భయపడతారనే పరిస్థితి ఈరోజు అనుభవం ఉంది. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమం చేసినా సరే మీరు ఇక్కడి నుంచి 5-10-15 కిలోమీటర్లు విలేజ్ కానీ టీం కానీ ఎవరైనా పిలిపిస్తే ఎంత పనులు ఉన్నా సరే మీరు స్పందించి ముందుకు వచ్చి ఏ కార్యక్రమం చేసిన ముందుకు వచ్చి నడిపించి సాగుతున్న మహిళల కార్యక్రమం ఇక్కడే చేయాలని చెప్పి నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరికీ కూడా మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రోజు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ రామచంద్ర జరుగుతుంది. అయితే ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం, కారణం ఏంటో మీకు తెలియాలి కదా. ఈరోజు ప్రపంచ మహిళల దినోత్సవం అమ్మా. ఈరోజు ప్రపంచ మహిళల దినోత్సవం. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఈరోజు మహిళలు అనేది చాలా ఈరోజు సంతోషంగా ఉండాలని, మీరు అందరూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి రామూర్తి గారు అందరికీ ఆడపడుతుంది చీరలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. అది ఎక్కడ ఏంటంటే మనకు అనుకున్నారు ఈ మధ్యకాలంలో మహిళలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఎవరికి వచ్చి ఏదైనా కార్యక్రమం ఉన్నా ఏదైనా మేము ప్రజల కోసం ధర్నా చేస్తున్నా, నేను ఏ విషయంలో అయినా సరే ఈ మధ్యకాలంలో వచ్చి మీరు ఎదురుండి లేడీస్ అందరూ కూడా ఎదురొస్తున్నారని చెప్పేసి సంతోషంతో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు అందరికీ కూడా చేరమని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే ప్రపంచ మహిళల దినోత్సవం అంటే ఈరోజు మీకు తెలుసో తెలీదమ్మా, ఒకప్పుడు భర్త చనిపోతే సతీ సాగనం అని చెప్పి భార్యలందరినీ కూడా భర్తతో పాటు సజీవ సమాధి చేసేసే పరిస్థితి ఉంటున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చి మహిళలకి సమానత్వ హక్కునిచ్చి, మహిళలకు ఓటు హక్కునిచ్చి, మహిళలకు ఉద్యోగ హక్కునిచ్చి, మహిళలకి అన్ని రకాలుగా సర్వీస్ ఉండాలని, మహిళలు ఉద్యోగంలో ఉంటున్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి మెడికల్ లీవ్ అని చెప్పేసి 6 నెలల పాటు ప్రెగ్నెంట్గా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఇంట్లో ఉన్నాక జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆ టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలందరూ కూడా తప్పు కాదు, వాళ్ళు కూడా సమానులే అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈరోజు మహిళలను చూసినట్లయితే ప్రతి చోట కూడా సమానంగా పనిచేస్తున్నారు, ప్రతి విషయంలోనే ఎదురుకు వస్తున్నారు, ప్రతి విషయంలోనే ఎదురుండి నడిపిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆడవాళ్ళకి పెత్తనం ఏంటమ్మా, ఆడవాళ్ళు ఎదురు నడిపిస్తున్నారేంటమ్మా అంటున్నారు. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఈరోజు మన నియోజకవర్గంలోనే చూద్దాం, ఒక శాసనసభ్యులు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మలాడిస్తున్నారని చూస్తాం. వాళ్ళు సతీ
మనీ ప్రతి ఇంటికి వచ్చి మా హస్బెండ్ ఓటేయండి అని అడగలేదా? అది మహిళ కదమ్మా. మరి ఈ రోజు మీలో ఎవరన్నా ఒకరు ఎదరికి వచ్చి పని చేస్తుంటున్నప్పుడు మరి పెద్దలు ఎందుకు విమర్శిస్తున్నారు? తప్పు కదా, అది తప్పే ఉందమ్మా. ఈ రోజు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ కన్నా, ఎందుకంటే ఒక వ్యక్తి 1000 రూపాయలు సంపాదించాడు, ఒక 500 సంపాదించాడు, తాగడానికి 200 ఖర్చు పెడతాడు, అవసరం కరెంట్కి ఖర్చు పెడతారు. మీరు అలా కాదే, మీకు 500 చేతిలో పెడితే 500 కూడా మీరు సంవత్సరాన్ని తీర్చిదిద్దడానికే కదా చేస్తారు. మీరు అంత గొప్పతనం ఉంది. మీరున్న ఇల్లు కానీ మీరున్న ప్లేస్ని కానీ సరిదిద్దుకుని మీరు అన్ని కూడా పిల్లల్ని ఫ్యామిలీని కాపాడుకునే ఎవరైనా మహిళలు గొప్పలు మీరే కదా. అందుకని చెప్పి ఈ రోజు మహిళల దినోత్సవ సందర్భంగా రామూర్తి గారి ఆధ్వర్యంలో, అక్కడ పెద్దలందరూ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా యానం అందరూ వదిలేసి ఇక్కడ వరకు వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకున్నామంటే ఒకసారి మీరే ఆలోచించారు. అదేందమ్మా, ఈ మహిళల దినోత్సవ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఇక్కడే ఓఎన్జీసీ సంస్థ నుంచి మనం ఎలా వస్తున్నాం కదా, ఏదైతే మనం ఓఎన్జీసీ సంస్థ నుంచి ఎలా వస్తున్నామో మనకి ఇక్కడ చూస్తున్నాం చాలా రకాలుగా ఆరోగ్య పరిస్థితులు కానీ చెత్త కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఏదైనా ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ పక్కన మేము ఇక్కడ కంపెనీ పెట్టుకుంటున్నాం, ఇక్కడ దీనివల్ల ఏ కాలుష్యంలో ఏదో రకాల ఇబ్బందులు జరుగుతాయి కదా, దానివల్ల ఏం చేస్తే చుట్టుపక్కల అన్నింటిలో కూడా గ్రీన్ గా చేస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా రోడ్లు వేయించడాలని, లేదంటే ఒక హాస్పిటల్ కట్టించడానికి కానీ, లేదంటే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడానికి నేను చేస్తారు. కానీ ఇక్కడ కూడా చేస్తారు. ఏంటంటే ప్రభుత్వం మన ఏదైతే అధికార నాయకులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా అడగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మాత్రం స్కూల్ ఫీజులు అవి కడుతున్నారు, మన వాళ్ళు కట్టట్లేదు. ఏంటంటే ఒకప్పుడు మలాడికి ఇస్తానే కదా, మాకు ఏదో ట్రీట్మెంట్ ఎవరు కట్టండి, లేదంటే భరతనంద బొమ్మ కట్టండి, లేకపోతే ఏదో ఒక వాడ కట్టండి అని చెప్పి కట్టించుకున్నారు తప్ప ఇటువంటి ఏం అడగట్లేదు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యానాం శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెయ్య శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, ఆటల పోటీలలో ప్రతిభ సాధించిన మహిళలకు బహుమతులు అందజేశారు. మీ అందరూ చెప్తున్నా హెల్త్ బెస్ట్ దూరంగా రవీంద్ర
పెట్టండి కట్టండి మూడు లగాలే యానాం శివారు కనకాలపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, పైడికొండల రాజబాబు, శ్రీమంతుల శ్రీధర్, చక్కల అరుణ్ కుమార్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొని మాట్లాడారు. ముందుగా రామ్మూర్తి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుదుచ్చేరి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీంట్లో భాగంగా యానంలో కూడా సావిత్రినగర్, కనకాలపేట ప్రాంతాలలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి సుమారు 300 మంది పేదలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఫోన్ సార్ మామగారు చేతులు కట్టి పెట్టకూడదు ఇచ్చినోడు అందరికీ కూడా ప్రపంచ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కాటశెట్టి రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ ఇక్కడ మీ అందరం ముందర ఆశలు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ మహిళల దినోత్సవం. అంటే అమ్మ మనకి ఇదివరకు అంటే మనకి ముందు తరాల వారు ఏమైందంటే ఎవరైనా హస్బెండ్ చనిపోతే వాళ్ళతో పాటు సతీ సాగామం అని చెప్పేసి హస్బెండ్తో పాటు మంటల్లో కాల్చి చంపేసే పరిస్థితులు ఉండేవి. అంటే మహిళలంటే చిన్న చూపు కింద ఉండి, మహిళలంటే ఉద్యోగాలు చేయకూడదు, మహిళలంటే ఇక్కడే ఉండాలి, మహిళలంటే వాళ్ళు దేంట్లో కూడా ఒక లిమిట్గా ఉండేది. అటువంటి చట్టాన్ని అంతా కూడా రాజ్యాంగాన్ని అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకి సమానత్వాన్ని ఇచ్చి, మహిళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, మహిళలకి ఓటు హక్కునిచ్చి, మహిళలు కూడా తక్కువ కాదు అన్నింటిలోనే సమానమని చెప్పి వాళ్ళని మహిళల్ని ఎదరికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మహిళలు అనే వాళ్ళు ఎదరికి వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పోలీసు ఆఫీసర్లు అయ్యారు, ఐఏఎస్ఐలు ఐపీఎస్లు అయ్యారు, మినిస్టర్లు చేస్తున్నారు, సీఎంలు కూడా చేస్తున్నారు. అంటే అభివృద్ధి అనేది జరుగుతుంది, మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా మేము ఈరోజు మీ ముందుకు రావడానికి ఏంటంటే మహిళలు మీరు మేల్కోవాలి, మీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ లేదంటే చాలా వరకు కూడా ఇప్పుడు అయితే మారారు. ఇదివరకు అంటే అబ్బాయే పుట్టాలి, అమ్మాయి అయితే వద్దని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈరోజు అమ్మాయి అనేది ఎవరు పేరెంట్స్ ఉంటారో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో మీకే తెలుసు. ఖచ్చితంగా
ఆడపిల్లలే బాగా చూసుకుంటారు, అబ్బాయిలు అయితే కాదు తిరుగుతారని చెప్పి. సపోజ్ మీ దగ్గర ఒక 1000 రూపాయల జీతం మీకు వచ్చిందంటే దాంట్లో 1000 రూపాయలు మీ కుటుంబానికే ఖర్చు పెడతారు. అది మగవాళ్ళు అయితే 200-300 మందికి ఖర్చు పెడతారు, అవసరమైతే ఫ్రెండ్స్కి ఇస్తారు, అవసరమైతే ఏయో ఖర్చులు చేస్తారు. కానీ మీరు కుటుంబ బాధ్యతలన్నీ మీదేసుకుని ఓర్పుతో సహనంతో మీరు ఈరోజు తీసుకుని వస్తారంటే మహిళలే కారణం ఈరోజు. అందుకే జరిగింది. అలాగే టైం లేకపోవడం వల్ల ఇక్కడ కూడా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ మహిళలందరికీ కూడా ఏదో మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి దినేష్ మేమందరం కలిపి రాత్రి ఏదో కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కనకాలపేటకు వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మొన్న వైద్యలింగం గారు వచ్చినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ వచ్చినప్పటికీ మేము లేవనెత్తితేనే డంపింగ్ యార్డ్ ఇష్యూ అనేది 20 సంవత్సరాల మట్టి ఉంటున్న డంపింగ్ యార్డు వైద్యలింగం గారు ఒక కమిట్మెంట్ పెట్టారు. 3 నెలల్లో కానీ తీయకపోతే కనుక మేము దీని మీద యాజిటేషన్ చేస్తాం, చేస్తే మీరు తీయి ఇక్కడ కానీ డంపింగ్ యార్డ్ ఇష్యూ కనకాలపేట తేలకపోతే కనుక మేము 3 నెలల్లో దీన్ని యాజిటేషన్ చేసి ఆర్ఓ ఆఫీస్ దగ్గర వేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన 24 గంటల్లో యానం ఎమ్మెల్యే అశోక్ కనకాలపేట ప్రజలను తీసుకుని వెళ్ళి ఇవాళ నాకు డంపింగ్ చెత్త వేద్దని చెప్పేసి ఉద్దేశంతో చెప్పాడు. అది చెప్తూలో తప్పులేదు. ఏం చేయాలి, ఎక్కడో దుక్కున్న స్థలం చూపించి యానం ప్రజాప్రతినిధిగా అతనికి హక్కు అన్నీ అందరికీ యానం ప్రజలందరికీ కూడా కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి ఇవాళ అతను ఎక్కడో దుక్కున్న స్థలం చూపించి ఆ స్థలం చూపించిన తర్వాత ఇక్కడ ఆపేయమని చెప్పేసి చెప్తే బాగుండు. చెప్పిన మన్నాడే అతను ఎక్కడికో క్యాంప్ వెళ్ళిపోవడం జరిగింది. యానం వ్యవస్థ అంతా కూడా పాడైపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన తెలియజేసినప్పుడు మేము ఆర్ఐ గారిని కలపడం జరిగింది. ఆర్ఐ గారిని కలిసిన తర్వాత ఆర్ఐ గారు ఎక్కడ వేయాలన్నా సరే మాకు ఇబ్బందికరంగా ఉంది, ఎక్కడ వేయాలన్నా సరే ఆపేస్తున్నారు దీన్ని, మేము దీని మీద కొంత టైం కావాలన్నప్పుడు ఓటే చెప్పాం. సరే వ్యక్తి పరిస్థితిలోనూ యానం ప్రజలకు తీర్థం అవుతుంది, యానం ప్రజలందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కనకాలపేటలోనే యాద్దారణ ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఫోర్స్ని పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే మాకు ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఎన్ని రోజులు కావాలో చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు ఆర్ఏ గారు అన్నారు, ఒక 1 మంత్ మాకు టైం ఇస్తే అక్కడ వేసుకుని వేరే సైట్ ఎక్కడన్నా షిఫ్ట్ చేస్తామని చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పా, ఆ ప్లేస్లో వేయనట్లేదు, మా కనకాలపేట ప్రజలు ఇప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనుకున్నప్పుడు ఒక పని చేయండి, మీరు అక్కడ వేస్తే మళ్ళీ జనాలకు నమ్మకం పోతుంది, అందుకని నా సొంత సైటు టోల్గేట్ దగ్గర 2 ఎకరాలు ఉంది, ఒక 1 మంత్ కావాలంటే మీకు ఫ్రీగా వాడుకోనికి ఇస్తాను తప్ప మీరు రిటర్న్గా లెటర్ ఇస్తే నాకు ఇస్తానని చెప్పాను. చెప్పింది అది ఆలోచించి నిర్ణయం చెప్తానన్నారు. చెప్పిన తర్వాత దీన్ని రకరకాలుగా పాపం చేస్తున్నారు. కనకాలపేటలో మళ్ళీ నేను ఏమన్నట్టు డంపింగ్ యార్డ్ ఏమని 20 సంవత్సరాల బట్టి నుంచి ఇబ్బందులు పడి పోరాటాలు చేసిన దాన్ని ఇవాళ నేనేమని ఎందుకు చెప్తాను? రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఇవాళ నేను ఆ ప్లేస్లో వేయకుండా ఉంటే వాళ్ళకి ఎక్కడ అధికారులు ఎక్కడన్నా ప్లేస్ లేకపోతే యానం వెంకట తీర్థం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యానం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక 1 మంత్ కావాలంటే నా సైటు నాకు సంబంధించిన సైట్ నా సొంత దాంట్లో ఏమని చెప్పడం జరిగిందంటే ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. దాన్ని రకరకాలుగా రాజకీయంగా మళ్ళీ రాత్రి నుంచి రకరకాల ట్రోల్ చేస్తున్నారు, లేనిపోని పెడుతున్నారు. ఏంటి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు నిరసన తెలియపరిచింది కాబట్టి యానంలో ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, అధికార ప్రతినిధి అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో మీరు నిరసన చేసినప్పుడే వీళ్ళ నిద్రలోంచి లెగిస్తున్నారు. మొన్న ఒక వ్యక్తి ఏమో వైద్యలింగం గారు వచ్చినప్పుడేమో వచ్చి డంపింగ్ యార్డ్ ఆపడం జరిగింది, ఇంకో వ్యక్తి ఏమో నిరసన చేయడంతో ఇవాళ నేను క్లీనింగ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే యానం ప్రజలకు చేయడమే మాకు కావాలి. ఇద్దరు కూడా అధికార ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజలకి మేలు చేయడానికి మేము 100% మేము సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇది చేస్తాం. ఎందుకనంటే ఇవాళ నేను నిరసన తెలియజేసిన తర్వాత ఇవాళ మల్లాడి కృష్ణారావు గారు సొంత డబ్బులతోనూ అతను కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ శుభ్రం జరుగుతుంది.
జరుగుతున్నప్పుడు నువ్వే ఇదే కార్యక్రమం నువ్వు ఇక్కడ కనకాలపేటలో వేయమన్నాడు రామ్మూర్తి, లేదా అలాగే చేయమన్నాడు, అతను సొంత సైట్ ఇవ్వద్దని అన్నాడు, సొంత సైట్ ఇవ్వడం అని అంటాడు. మరి ప్రజలందరూ ఏమైపోతారు? 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం, ఎక్కడా ఎవరో ఇబ్బంది లేని ప్లేస్కి ఏమని చెప్పి ఇంకెప్తుంటే మీరిద్దరూ కూడా కాలయాపన చేస్తూ రకరకాల నాటకాలు ఆడేస్తుంటూ ఇష్యూ చేస్తుంటే ఎవరు అధికారులు ఏం చేయగలరు దీన్ని? అందుకని మీ మంచి కార్యక్రమం చేసినా సరే చెడు కార్యక్రమంగా మిమ్మల్ని చూస్తున్నారు. ఇవన్నీ మానుకోండి. వరసలాగా జనాలు ఏం తింగరాలు ఏం కాదు, ఎవరేం చెప్పినా సరే. మీకు చెప్పింది ఏంటంటే నా సైట్ అనేది 1 మంత్ టైంకి కావాల్సి ఆర్వీ గారు మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు రిటర్న్గా నాకు లెటర్ ఇస్తే 1 మంత్ నుంచి అయినాక లేదని చెప్పితే అప్పుడు నేను సైట్ ఇస్తానని చెప్పాను. మళ్ళీ కనకాలపేటలో వేస్తానంటే నేనే ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాను. పార్టీ తరఫున అవ్వచ్చు, కనకాలపేట వ్యక్తిగా కావచ్చు. మళ్ళీ అదే డంపింగ్ యార్డ్లో వేస్తానంటే వ్యక్తి పరిస్థితులు ఊరికి ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ మేము ఏదైతే మొన్న మేము యాజిటింగ్ చేస్తాను మొదలుపెట్టిన తర్వాత దానికి ఇప్పుడు ఇమూర్తి కాంగ్రెస్ పార్టీ ద్వారానే వైద్యులం గారు వచ్చినప్పటి కాడి నుంచి ఇమూర్తి జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవాళ మేమందరం కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే, యానం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదున్నా సరే ఇవాళ ప్రతి ఏరియాలోనూ మేము మొదలుపెట్టిన కాడి నుంచి ఇవాళ మహిళా దినోత్సవం ఉందంటే ఇవాళ సావిత్రినగర్లోనూ కనకాలపేటలోనూ చేయగలిగాం. ఇంకా చాలా చోట్ల చేయాలన్నా మాకు టైం కుదరలేదు. ఇదే కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ ప్రతి గ్రామంలోనూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ మహిళలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం మహిళలకు ఉచిత బోట్ షికారు కార్యక్రమాన్ని నిర్వహించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధీనంలో గల బోట్ హౌసుల్లో శనివారం మహిళలందరికీ ఉచితంగా బోట్ షికార్ ప్రవేశాన్ని కల్పించారు. యానం ప్రాంతానికి సంబంధించి పర్యాటక శాఖ ఆధీనంలోని సిగల్స్ బోట్ హౌస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో యానం నియోజకవర్గంలోని పలు మహిళా టీచర్లు, ఉపాధ్యాయ, న్యాయవాదులు, బీచ్కు వచ్చే మహిళలు గౌతమి గోదావరి నదిలో బోటు షికారు చేశారు. ఈ కార్యక్రమాన్ని యానం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి, సిగల్స్ మేనేజర్ మురళీధరన్లు పర్యవేక్షించారు. చేసుకో ఇలాంటి టైంలోనా అంటే పంపుతారంటే ఎవరు లేకపోతే మరి పంపు ఖాళీ ఉన్నప్పుడు అయితేనే రోడ్లో మాట్లాడి అది పంపించాను ఆడితో పంపించాను నువ్వు నేను వెళ్ళమని చెప్పరా అని చెప్పాను ఆడేమో నీ దగ్గరికి వచ్చాను ఏం చెప్పరా
కాకినాడ జిల్లా కాజులూరు మండలము దుగ్దూరు గ్రామంలో పరమహంస పరివాజకులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారిచే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మహాకుంభ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలము దుగ్దూరు గ్రామంలో పరమహంస పరివాజకులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారిచే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మహాకుంభ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు అనంతరం స్వామివారి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు వేలాది మంది స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. గుణనిధిని కళ్ళతో చూసా నీ 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 కళ్ళతో చూసా చిన్నజీయరయ్యా మీ శిష్యులమై పరిచే. ఈరోజు గ్రామంలో చిన్నజీయర్ స్వామి గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచి గుళ్ళో కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వేలాదిగా భక్తులు భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి ఆశీర్వదిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈవేళ శనివారం వెంకటేశ్వర స్వామి వారు అంటే చాలా మందికి శనివారం ఏదో చెయ్యాలి మన ఆయనకి అని అనిపించే రోజు. విశేషించి ఈవేళ ప్రపంచ మహిళా దినోత్సవం. ఇక్కడ ఉన్న వాళ్ళలో పురుషులు కూడా ఉన్నారు, కానీ కొద్ది మెంబర్ ఉన్నారు. ఇక్కడ మెజారిటీ అంతా ఎవరు? అంత మహిళలే. మీ అందరికీ కూడా ఒక పండుగ ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలకి కూడా ఒక అధికారాన్ని ఇచ్చి రామానుజాచార్యుల వారు వారికి ఉండేటటువంటి సమతా దృష్టిని చాటారు లోకాన్ని. ఇది కూడా దేవుడి దగ్గరే వారు నేర్చుకున్నారు. రామానుజుల వారికి చుట్టూ
తెలిసిన రామానుజుల వారి చుట్టూ ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్కటి రామానుజుల వారికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రేరణని కలిగించాయి. నువ్వు సమతని పాటించు, సమాజంలో చాటించు అని చెప్పినవి ఆ దేవాలయాలు. అందుకోసం రామానుజుల వారి చుట్టూ వచ్చాయన్నమాట. అందులో ఒక ఆలయం ఉంటుంది, అది కూడా శ్రీరంగానికి కొంచెం ప్రక్కనే ఉంటుంది. దాని పేరు తిరువెళ్ళరై. ఏమంటదని? తిరువెళ్ళరై, శ్వేతగిరి అని అంటారు. ఆలయంలో పెత్తనంతా అమ్మవారిదే. అయ్యవారు ఉంటారు, ఊరికనే ఉండాలి కనుక, కానీ పెత్తనం చేసేదంతా అమ్మవారే, లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎంత చెబితే అక్కడ అంతే జరుగుతుంది. అయ్యవారు చెప్తే ఏం జరగదు. మా ఇళ్ళల్లో కూడా అంతే అనుకోండి. అయ్యవారు పోలీస్ ఆఫీసర్ అయినా ఇంటికి వస్తే బెత్తం అమ్మవారు పట్టుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఇంట్లో సుఖం ఉండదు. అమ్మవారు అక్కడ ఆలయంలో బయటికి బయలుదేరితే అయ్యవారు వెనకాల బయలుదేరుతారు. మామూలుగా అయితే అయ్యవారు ముందు బయలుదేరితే అమ్మవారు వెనక బయలుదేరుతూ ఉంటారు. కానీ అక్కడ ఆలయంలో అలా ఉండదండి. ముందు అమ్మవారు బయలుదేరుతారు, అమ్మవారి వెనకాల జీ హుజూర్ అంటే వెనకాల అయ్యవారు బయలుదేరుతారన్న. మళ్ళీ ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారిని ఆ అమ్మవారి మందిరంలో డ్రాప్ చేసి ఆవిడ దగ్గర పర్మిషన్ అయ్యవారి మందిరానికి వెళతారు. తాళాలన్నీ అమ్మవారి దగ్గర తాళాలన్నీ అమ్మ దగ్గర ఉంటాయి. ఇది చూసి రామానుజాచార్యుల వారు మహిళలకి ఉండవలసిన ఇంపార్టెన్స్, వాళ్ళకి ఉండాల్సినటువంటి ప్రాధాన్యమేమి, ఇది రామానుజుల వారు గుర్తుపెట్టుకున్నారు. ఒక పక్షి ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. ఒక తిరుపుక్కుడి అనే ఒక దివ్యదేశాన్ని ఒక్కొక్క స్థానాన్ని చూసి ఒక్కొక్క స్ఫూర్తి సమతని రామానుజులు పాటించడంలో నేర్చుకున్నారన్నమాట. అట్లాగా రామానుజుల వారు సమాజానికి ఎంతో ఉపకారం చేసి 120 సంవత్సరాల కాలం బాగున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మహిళలతో ఘనంగా జరిపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ రాజశేఖర్ను సిఐ షణ్ముగము, ఎస్ఐలు మురుగనందం, నూకరాజులు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి వందలాదిగా వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిఐ మాట్లాడుతూ మహిళలకు ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు ఉన్నా యానాం మహిళా డెస్క్ ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరుగుతుందన్నారు. అనంతరం మహిళలను దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సైల్డ్ లైన్ చైర్పర్సన్ చెక్కపల్లి లక్ష్మీబాయి, మాసరమ్మ, దుగుదూర్తి అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసులు సుబ్రహ్మణ్యం, చిట్టిబాబు, కృపావరం, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, అది ఏదైనా ఉంటే ఇక్కడే డిస్కస్ చేసుకోవాలని చెప్పి మన పోలీస్ స్టేషన్ భయం, ఏదో మన పేరు బయటకు వెళ్ళిపోతుందేమో, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఆ భయం లేకుండా మనం ఆతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఇప్పుడు మహిళ అనగానే ఆవిడ ఎన్ని బాధ్యత మోస్తుంది, మహిళ అనగానే ఎన్ని బాధ్యత మోస్తుంది, మీరు ఆలోచించండి. ఇప్పుడు మా లాగల్లో నడిపించేస్తున్నారండి. మరి కొసంపేట సుభద్రనగరం ఏరియా ప్రజలందరూ ఏమైపోతారు సార్? మేమేమైపోతాం చెప్పండి.
ఏది కాకుండా అది పెద్ద సమస్య కాకుండా జరగడానికి చేసుకోవడానికి ఈ యొక్క బీజేపీ గారు పెట్టిన ఈ యొక్క అమల్లో తీసుకొచ్చారు. అదే దీన్ని ప్రతి శనివారం ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టండి, ప్రజలందరికీ కూడా చెప్పండి. ఆడవారికి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, దేశ ప్రగతికి మహిళా భాగస్వామ్యం చాలా ముఖ్యమని మహిళా కళాశాలల కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీకృష్ణదేవరాయ మహిళా జూనియర్ కళాశాల మరియు సర్ డాక్టర్ రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల నందు పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను, బోధనేతర సిబ్బందిని దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ గంధం శ్రీరామ్మూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ జగతా సురేష్, గణేశుల సతీష్, గుర్రం మహేష్, పితాని గోపాలకృష్ణ, కుసుమ నాగేంద్ర, పులిశెట్టి ప్రసాద్, వంగా విశాల, ఆకుల దుర్గా, మోరంపూడి గీతాంజలి, దారుల విజయ, పులిశెట్టి మౌనిక తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడైతే కల్పించబడలేదు. ఎందువల్లంటే అప్పటికి ఇప్పుడు ప్రధానమైన తేడా ఏంటంటే అప్పుడు గతంలో సరైన మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుని వారి సాధికారత అంటే ఏంటో తెలుసా అర్థం? ఏ విషయాన్నైనా సాధించే పట్టుకోవడం అనమాట, దాని సాధికారత అంటారు. సో ఇప్పుడు భారతదేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో మహిళలకి మంచి స్థానం ఉంది. సైంటిస్టులు ఉన్నారు. మెయిన్ మన భారతదేశ మొదటి పౌరురాలు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, మన ఢిల్లీ సీఎం, తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం, వీళ్ళందరూ కూడా లేడీస్. ఢిల్లీ సీఎం ఎవరన్నా పూజా గుప్తా, వీళ్ళందరూ కూడా మహిళలు. సో అదేవిధంగా శాటిలైట్ రంగం నుంచి సైంటిస్ట్ రంగం వరకు అందరూ కూడా మహిళలు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి భారతదేశంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కల్పించిన మన మేనేజర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని పార్టీ సమావేశం అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పార్టీకి గుత్తుల సాయి చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో పలువురు సీనియర్ టీడీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మనం అధిష్టానానికి మాకు మరి ఈరోజైతే మనము మా లేడీస్ విషయం పెట్టినట్లయితే ఈరోజు మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. అలాగే మరి ఈ రోజునైతే మన గుత్తుల సాయి గారి గురించి అయితే మనం చాలా కూడా ఆయన గురించి మనం చాలా చెప్పుకోవాల్సింది చాలా ఉందండి. ఎందుకంటే ఆయన మన బాలకృష్ణ సార్ గారు అన్నట్టు ఆయన కులానికి, మతానికి, లేకపోతే క్యాస్ట్కి, ఇంకో దానికి సంబంధించిన ఆయన ఇంత మాత్రం కాదండి. ఆయన అందరవాడు, అందరిలో ఉన్నవాడు. పేదవాడు అవ్వచ్చు, దరిద్రవచ్చు, లేనివాడు అవ్వచ్చు, ఉన్నవాడు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం ఒక్కసారి ఆయన ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నదని పరిస్థితి అంటే వెంటనే ఫోన్ ఎత్తి అమ్మ సమస్య ఏంటో నేను చేస్తానమ్మా, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అన్నీ కూడా ఆయన జవాబు ఇచ్చే మనిషిండి ఆయన. ఎవరు గుత్తుల సాయి గారు అంటే నిజంగా ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా మంచి అనిపిస్తుంది. ఆయన ఎక్కడ చేసినా, ఎప్పుడు చూసినా సరే ఆయన మంచి విధానం చెప్తారు, మంచి మాటలు చెప్తారు. ఏదైనా సమస్య ఉంటే అలా కదమ్మా ఇలా చేద్దామని కూడా చెప్తారండి. మరి ఆయన గురించి ఇప్పుడు మన సార్లందరూ రమణ కుమార్ సార్ అందరూ మాట్లాడినట్టు ఇప్పుడు మనం వచ్చి ఈ రోజుని ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకోవాలంటే ఇంత లేట్ చేశారు కాబట్టి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది చాలా లేట్. సాయి గారి గురించి మనం అందరం ప్రోత్సహిస్తాము. గుత్తుల సాయి గారి గురించి మరి ఎమ్మెల్సీ సీట్ కోసం మనం అందరం అడుగుదామని అని ఉన్నట్లయితే మొత్తం లేడీస్ జెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసుకుని ఇంత ముందు నుంచి ఆయన పదవి కోసం ట్రై చేయడం కోసం మేము కూడా సహకరిస్తాం.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ఈ వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోరుతూ పుదుచ్చేరి వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన శనివారం సాయంత్రం విరమించారు. పుదుచ్చేరి విద్యాశాఖ ఉన్నతాధికారులు 10,000 నుండి 18,000 వేతనాలు 4 రోజుల్లో పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, అర్ధాని దినేష్, రాజబాబు, చెక్కల అరుణ్ కుమార్, శ్రీమంతుల శ్రీధర్ తదితరులు దీక్షా శిబిరంలో ఉన్న మహిళలకు చీరలు అందజేసి తమ సంఘీభావం తెలిపారు. అదేవిధంగా సాయంత్రం దీక్షా శిబిరం వద్ద ప్రముఖ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆందోళనకారులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కామిడి విజయ్ కుమార్, అన్నంపల్లి ఉషారాణి, స్వరాజ్యలక్ష్మి, భ్రమరాంబిక, మోక్షిత తదితరులు పాల్గొన్నారు. తరపున సీఎం గారు 4 రోజుల్లోని 18,000 జీవో ప్రకటిస్తారని మాకు మాట ఇచ్చారు. అందువల్ల మేము అందరం కూడా అంగీకరించి యూనియన్ తరపున దీక్ష విరమిస్తున్నాము. ఒకవేళ మాకు 4 రోజుల్లో మాకు ఎటువంటిది కూడా మాకు రాకపోతే మేము మళ్ళీ వెంటనే ధర్నాకి రెడీ అవుతామండి. గట్టిగా ఈ 4 రోజుల నుంచి మేము దీక్షలో ఉన్న వాళ్ళకి పెద్దలు, నాయకులు, కాంగ్రెస్ తరఫున అందరూ కూడా మాకు మద్దతు సంఘీభావం చెప్పారండి. అందరికీ కూడా పేరు పేరున కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా యూనియన్ తరఫున. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవం. వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పేరుకుపోయిన చెత్తను తొలగించిన పారిశుద్ధ్య సిబ్బంది. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు, ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేసిన యానాంలో ఉన్న యానాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.